అండి ఈ రోజు మండే మన ఎంటర్టైన్ చేయడానికి మీలాంటి స్టూడెంట్స్ కొంతమంది ముందుకు వస్తున్నారు. సో లెట్స్ వెల్కమ్ దెం. ఓకే, ఈ రోజు ఏం చేయబోతున్నారు? ఈ రోజు ఇన్సూరెన్స్ ఏజెంట్స్ కష్టాలని చెప్పు. నువ్వు గ్యారంటీ బ్యాక్ చేస్తున్నావు అంటే నువ్వే ఏజెంట్. వెరీ గుడ్. ఆవిడ మా ఆయన వాళ్ళ వైఫ్. ఓ వెరీ గుడ్. ఆవిడ మా లవర్. అరే యు నాటీ ఫెలో. ఓ మై గాడ్. ఆషాఢం సేల్ 1+1 ఆఫర్. రెడీ యాక్షన్. ఏ సత్తే ఏ గొడవ లేదు, సత్తే ఏ గోలా లేదు, బుట్టే ప్రతివోడు సత్తాడు. ఓ కలగాలం కాకుల్లాగా గడిపేస్తే ఏమొస్తుంది, హంసల్లే దర్జాగుండాలో. ఏ అందమైన ఈ జీవితానికో అర్థం పథకాలో, కోటి మందిలో కోటుగాడిదాను ఏ పథకాలో. రెడీ రెడీ యాక్షన్. నిజంగానే చేస్తే గొడవ లేదు. వీడు చావడా, వాడు చావడా, వీడు చావడా, ఎందుకు నాకు రాదా చావు, నేను కూడా చేస్తాను. కానీ చచ్చిన తర్వాత కూడా ఉపయోగపడేవాడు అసలైన తోపు తురుము అంటే. తోపు తురుము ఇద్దరా? ఓకే. ఇప్పుడు మన జీవితం అనేది గ్యాస్ నింపిన గ్యాస్ బెలూన్ లాంటిది భయ్యా. అవును భయ్యా. ఎప్పుడైనా పగలొచ్చు. అవును భయ్యా, ఎప్పుడైనా పగలొచ్చు. ప్రతి 10 మందిలో 6 షర్టు ప్యాంట్ వేసుకుంటారు, మిగతా 4 అండర్వేర్ కూడా వేసుకుంటారు. ఓహో, ముందు 6 వేసుకోవట్లేదా? ఓకే ఓకే. అలాగే ప్రతి 10 మందిలో కేవలం 2 అత్యవసరమైన ఇన్సూరెన్స్ చేయించుకుంటారు. కానీ ఆ 10 మందితో ఇన్సూరెన్స్ కట్టించాలనేదే నా జీవిత లక్ష్యం. వెరీ గుడ్. నీకు తెలుసు కదా భయ్యా, నేను ఏదైనా పని మొదలు పెడితే అది అయ్యే వరకు నిద్రపోయానని. అవును. ఎన్నాళ్ళైంది నిద్రపోయి? 3 రోజులైంది భయ్యా. గ్యారంటీ ఇక్కడైతే ఒకడు ఉంటాడు. ఎవరు దొరుకుతారో చూద్దాం. ఇది బండనా? ఏది ఏది అనుకోనా జస్ట్. అదే ఏం బండి? బండా? ఇది స్కూటర్, ఓల్డ్ మోడల్ స్కూటర్. ఓహో సరే, స్టాండ్ ఇది. ఓకే. ఒక సైడ్ ఉంటుంది ఆ పాత స్కూటర్ కి, 2 సైడ్లు ఉంటది. కాలు ఇటు నుంచి ఇటేసి గటక్ గటక్ నింపాలి. అంటే సైడ్ సైడ్ ఎందుకు ఉంటుంది పాత స్కూటర్లకి? సరే. ఇవ్వండి, ఒక్క నిమిషం అండి. ఏమైంది బంగారం? అంటే మీరు బయటికి వెళ్తున్నారు కదా, నేను ఎదురొస్తాను. మరి స్కూటర్ ఎటు వెళ్తుంది మీరు ఎదురొస్తే? అంటే ఆల్రెడీ స్కూటర్ సైడ్ పార్క్ చేసిన. ఓ రెడీ రెడీ రెడీ. ఎవరికా ఉంటారా అన్న ఇంత మంచి పిల్లం? అలా అనకూడదు అన్న, తప్పు. సారీ, భార్యమని. ఇంత మంచి భార్యమని వాడికి అలా అర్థమైందా? సరే బంగారం, నాకు ఆఫీస్ టైం వెళ్తున్నా. ఈవిడేంటి ఎదురొస్తాను వెనకొచ్చింది? ఆఫీస్ టైం వచ్చింది బంగారం, వెళ్తున్నా. ఏమండి? ఏమైంది బంగారం? జాగ్రత్త. నేను జాగ్రత్త, నువ్వే జాగ్రత్త ఉండు. తలుపులు, కిటికీలు, కట్టన్లు అన్ని బిగ్గరేసుకొని ఉండు. అడ్డమైన ఏదో అందరూ వచ్చి డిస్టర్బ్ చేస్తారు. ఓకే అండి. కాదు, ఈయన పెద్ద ఘనకారం చేయడానికి వెళ్తున్నట్టు. ఇప్పుడు ఎలాగైనా 2 దొరికారు. ఆకలితో ఉన్నవాడికి దొరికిన ఆంబోతు ఎద్దులా ఏమున్నారు భయ్యా. 2కి ఎలాగైనా ఈరోజు పాలసీ కట్టించాల్సిందే. సరే బంగారం, వెళ్తా నేను. ఏమండి? ఏమేమి బంగారం? ఈవినింగ్ త్వరగా రండి. ఎందుకు? హల్వా చేశాను, ఇద్దరం కలిసి తిందాం. హల్వా కరుస్తారేంట్రా? ఎప్పుడైనా తిన్నావు హల్వాను మీరు? మా భార్య వేసిన హల్వా ఇట్లా నోట్లు వేసుకోకముందే కరిగిపోతుంది అన్న. పిచ్చోడా, మర్చిపోయి మంచినీళ్ళు తాగుతున్నాం హల్వాలు. రెడీ. సరే బంగారు, వెళ్తున్నా ఇంకా. ఓకే అండి. అబ్బబ్బబ్బబ్బా, సీతారాములను లైవ్ లో చూసినట్టుంది. నాగ చైతన్య సమంతాల జంట కూడా. బట్టలు సర్దండి, ఊరు వెళ్ళిపోతారా? వాళ్ళ జంట కంటే బాగుంది. ఆయనకు పెళ్లి కాలేదని కుల్. నీకేంటి 2-3 అయినాయా? అసలు ఎంత ముచ్చటేస్తుందో మీ జంటను చూస్తుంటే. నాకు సిగ్గేస్తుంది. థ్యాంక్స్ అండి. మొన్న ఫేస్బుక్ లో మా ఫస్ట్ ఇయర్ యానివర్సరీ పిక్ పెడితే కూడా నాగార్జున గారు ఇలాగే కమెంట్ చేశారు, సేమ్ టు సేమ్. నేను ఈమెకి బిస్కెట్ వేస్తే ఈమెనే బిస్కెట్ వేసుకుంటుంది భయ్యా. ఇంతకు నువ్వు ఎవరు భయ్యా? నీకేం కావాలి చెప్పు. మీరు పోతే మీ కుటుంబం అంతా రోడ్ మీద పడితే నేను వాళ్ళకి అండగా దండగా ఉంటాను. మీరు లేని లోటు తీరుస్తాను సార్ నేను. క్లారిటీ క్లారిటీ రా బాబు. చూసా బంగారం, నేను లేని లోటు తీర్పుతా అంట నీకు. అదేందో చూడు, ఆ లోటు ఏందో. ఏరా, మా ఆయన లేకపోతే నువ్వు నాకు మా ఆయన లేని లోటు తీరుస్తావా? అన్నదండగా ఉంటావా? అయ్యో ఆపండి మేడం, మీరు ఏంటి భయ మొత్తం మీ నాకు ముందే కొడతారు ఎప్పుడు.
ఇప్పుడు. అసలు ఇంతకు నువ్వు ఎవరు పాపు? ఏంది ప్రాబ్లం ఏంది చెప్పు. ఏంటి సార్ అంత కోపంగా చెప్తారు? అక్కడ చూడండి, గౌతమ బుద్ధుడిలా ఎప్పుడు ప్రశాంతంగా ఉంటాడు. ఆ ఫేస్ చూసైనా కాస్త కూల్ అవ్వండి సార్. ఏవండి, అయినా కానీ పేడ పిసుక్కునే మొహమూర్తం మీకు మాటలు ఏంటంటే? అదే టైం అవుతుంది ఆఫీస్కి, పదండి వెళ్దాం మనం. ఏం విసుకుతున్నావు మా ఆయనని? మీరే కదా మేడం పేడ పిసుకునేవాడని అంతే. అయినా నేను పేడ పిసుక్కునే మొహం అన్నా కానీ మా ఆయనను పిసుకమని చెప్పలే. ఏంటో భయ, పేడకి మేము మొహానికి తేడానే తెలుస్తుంది. నీ ప్రాబ్లం ఏంద్రా? నీ ఏంది రచ్చా? కోపంలో కూడా ప్రదీప్ మాచురాజు లాగా ఎంత అందంగా ఉన్నారు సార్ మీరు. మరి మీరు ఎలా ఉన్నారో తెలుసా? వాళ్ళ ఇంట్లో పని మనిషిలా ఉన్నాను. మీరు ఆగండి సార్. ఈ యాంగిల్లో కాజల్, ఈ యాంగిల్లో రకుల్ ప్రీత్ సింగ్, ఈ యాంగిల్లో రాశి ఖన్నా. ఆడి కళ్ళజోడు మార్చండి. ఇన్ని యాంగిల్స్ లో హీరోయిన్ లాగా ఉన్నారు మేడం. కాదు, వాళ్ళందరికంటే అందంగా ఉంది ఆవిడ. అసలు ఇంతకు నీ బాధ ఏం రారు? ఏంది? నేను ఇన్సూరెన్స్ ఏజెంట్ ని సార్. ఓసిని, వీడు పాలసీలు అమ్ముకునేవాడా? చిచ్చి, అయినా మాకు పాలసీలు వద్దు, పాలసీసాలు వద్దలేలో. అంతే మేడం, మీకు దేవుడు కాజల్ లాంటి అందాన్ని ఇచ్చాడు కానీ మనసు ఇయ్యలేడని నాకు అర్థమైంది మేడం. నేను వెళ్ళిపోతున్నాను. బాబు చిట్టి, ఇలారా చిట్టి. ఇందకేమన్నా? మీరు కాజల్లా ఉంటారన్నా. వినిపించలే. కాజల్లా ఉంటారన్నా. నేను కాజల్లో ఉంటానా? ఇలా ఇవ్వు, ఫామ్ ఇక్కడ ఇవ్వు. ఎక్కడ పడితే అక్కడ సంతకం పెట్టేస్తాను. ఎక్కడ పడితే అక్కడ ఫామ్ ఏదో ఏడబడతాడంటే ఎట్లా? అదే అండి ఫామ్ మీద. ఆయన నువ్వేంటే బాబు పొగుడు ట్యాంక్ పైన దుంకేస్తా అంటావు. ఆయన నీ బాధ ఏం రా? ఎందుకు మధ్యలో చెప్పమ్మా, మీరు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయండి సార్ అని చెప్పు. మీరు పోతే ఎక్కువ డబ్బులు వస్తాయి. ఎందుకంటే ఎప్పుడు నా మీద ఉంటుంది నీకు. ఇంత గ్లామర్ ఉన్నా మీరు ముస్లిం. అసలు మీరిద్దరు ఒకసారి దగ్గరికి రండి. నాగార్జున అమలా లాగా, మహేష్ బాబు నమ్రతాలు, జీవిత రాజశేఖర్ గారు లాగా ఎంత అన్యోన్యంగా ఉన్నారు. అరే బిస్కెట్ లాపరా, వాళ్ళు కొడుతున్నట్టు. ఇది మనసులో పెట్టుకొని నేను వెళ్తాను. బాబు బంటి, అరే కత్తి తీసుకోరా ఒకసారి. అసలు నా కళ్ళు తెరిపించారు నువ్వు. ఆ ఫామ్ మీద నీ సిగ్నేచర్ చేస్తా. అవునండి, నాకు కూడా కళ్ళు తెరిపించాడు. పెన్నేదిరా? 2 మార్క్స్ ఆన్సర్ కాదు రాస్. నేను వెళ్ళొస్తాను సార్. వెళ్ళొస్తాను మేడం. ఆయన నీ జాబ్ మానేస్తా. ఇక ఈ జాబ్ మానేసి సినిమాలోకి వెళ్తాను. ఆడు చెప్పాడు నాకు కళ్ళేరు, ఇంత అందం ఉండి ఇంత గ్లామర్ ఉండి ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను నేను? అరే మామూలుగా కావాలని వచ్చిందిరా. ఇంత గ్లామర్ ఎందుకు వేస్ట్ చేసుకుంటున్నాను? నేను కూడా సినిమాలోకి వెళ్ళి ప్రదీప్ లాగా పెద్ద స్టార్ అవుతా. ఇక నేను కాజల్లా పెద్ద హీరోయిన్ అవుతాను. మన ఇద్దరం మళ్ళీ ప్రదీప్ కాజల్లా మళ్ళీ ప్రేమించుకొని మళ్ళీ పెళ్లి చేసుకుందాం. ఆశీర్వాదం తీసుకుందామండి. కాదురా, ఆశీర్వాదం కాదు. మళ్ళీ చూడవరా ఇక్కడ ఆగి ఇల్లు అంట. ఇదిగో గుర్తుపెట్టుకోమ్మా, తొందరగా పోతే ఇన్సూరెన్స్ ఎక్కువ వస్తుంది. బాయ్ బా, ఫేస్బుక్ లో కాంటాక్ట్ లో ఉంటాయండి మళ్ళీ. చూసావా అబ్బాయ, 2 పాలసీలు ఎలా వచ్చాయో. అయినా బిస్కెట్ వేస్తే తోకు పని కుక్కుంటుందేమో గానీ పొగుడుతాలు వేస్తే పడని మనిషి అన్నవాడే ఉన్నాడు భయ్యా. ఇప్పుడు ఇంకా ఎవరైనా ఇన్సూరెన్స్ కోసం వస్తారేమో చూద్దాం. ఏదో మనసు పడ్డాను గాని కల్లో కలుసుకున్నాను గాని నీపై ప్రేమ ఏమో నాలో. ఏదో మనసు పడ్డాను గాని ఎంతో అలసు అయ్యాను గాని నాపై ప్రేమ అప్పు. ఏంటి అప్పు, ఏం మాట్లాడట్లేదు? అప్ప, వీడి పేరు అప్ప. ఏం మాట్లాడమంటావు పప్పి? నాకు అమెరికాలో జాబ్ వచ్చింది, ఇంకా మనం విడిపోవాల్సిన టైం వచ్చింది. దాన్ని మర్చిపో. నాకు బ్రేకప్ చెప్తున్నావా? నువ్వు నన్ను మర్చిపోవాలి. ఇక తప్పట్లేదు బంగారం. అప్పు, ఏం మాట్లాడుతున్నావు అప్పు? నువ్వు మర్చిపోవాల్సిందే ఇంకా. అప్పు, అప్పు.
పప్పు ఓ మనసా చెబితే వినవా నువ్వు నీ మమతే మాయ కదా నిజమే కనవా నువ్వు చెలియ గుండె తాకలేక పలకనందే నా మౌనం పప్పే అబ్బో భయ్యా ఆహా వాట్ ఏ సిచ్యువేషన్ అన్న, అద్భుతం. ఇలాంటి సిచ్యువేషన్ లో ఎవడన్నా వెళ్ళిపో అంటే చెప్పుని పేడలు అది మరీ కొడతారు. కరెక్టే భయ్యా. నా గురించి తెలుసు కదా, నేను సిచ్యువేషన్ ని నాకు అది తగ్గట్టు తుడుచుకుని మరి అడిగేవాడు. నన్ను కొట్టినా తిట్టినా తూ అనుంచినా నేను మాత్రం నా పనిని చేసే తీరుతాను. నువ్వేం టెన్షన్ పడకు, వాడు అంతకంటే ఫేవర్స్. వెళ్ళడుగు. నన్ను ఇంకా మర్చిపో నువ్వు పప్పే. నన్ను ఇంకా మర్చిపోవాల్సిందే, ఇంకా మర్చిపోయి వావ్ మిరాకిల్ వావ్ మార్వెలస్ బాజీరావు మస్తాని. బాజీరావు మస్తాని. మేడం ఒకసారి తల పైకి చూడండి. వావ్ మీరు ఈ జనరేషన్ లో పుట్టారు కాబట్టి ఇలా ఉన్నారు. అదే ఆ జనరేషన్ లో పుట్టుంటే మహానటి సావిత్రిని మించిపోయేవారు. జోక్ చేశాడు రా, జోక్. మళ్ళీ ఒకసారి ఏడవండి. మొకమోడా నా అప్పు నాకు బ్రేకప్ చెప్పి వెళ్ళిపోయాడని నా బాధ నాకుంటే నువ్వేంట్రా మధ్యలో సిచ్చినోడా. ఏంటి మేడం ఏడుస్తున్నారు? బ్రేకప్ అయిందా? అవును, నా అప్పుతో నాకు బ్రేకప్ అయిపోయింది. లక్కీ గర్ల్. ఇలా కొడుతుంటారు భయ్యా, మనం పట్టించుకోదు. మనమేంటి, మనం నన్ను ఎవడు కొట్టడు. ఇలాంటివన్నీ పట్టించుకుంటే పాలసీలు ఎలా నిండుతాయి? ఎంతమంది కొట్టారు, మేము తుడుచుకోలే. తుడుచుకోలే. ఇంటర్ లో శిల్ప, సెకండ్ ఇయర్ లో శైలజ. సారీ సార్, మీరు కానీ. నీలాంటి అతిలోక సుందరిని కాదనుకున్నావా? ఎర్రి పుష్పం గాడవాడు మేడం. వీడే నా అప్పు. పాస్తైన పప్పులాగున్నాడు వీడప్పేంటి మేడం? మీ అందానికి ఏ ప్రభాసో ప్రదీపో దొరకాలి కానీ మీకోసం ప్రదీప్ మాచిరాజు వెయిట్ చేస్తున్నాడు మేడం. ప్రదీప ఆ మన్మధుడా, అమ్మాయిల కళల రాకుమారుడు మా ప్రదీప్ మాచిరాజా. అరే ఇలాంటివి రాయకండి రా, దొరికిపోతాం రా జనాలకి, ప్లీజ్ రా. అంటే నేను అంత అందంగా ఉంటానా? ఉంటానా ఏంటి మేడం? డిక్షనరీలో అందం వీడు మీనింగ్ తీసేసి మీ పేరు పెట్టారంట. థ్యాంక్ యూ. కాజల్ మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటుంది, అనసూయ మిమ్మల్ని చూసి అసూయ పడుతుంది, శ్రీముఖి నిన్ను చూసి వాళ్ళ ఊరు పారిపోయింది. అయినా నా ప్రదీప్ ని ఎప్పుడు టీవీలోనే చూస్తాను, బయట కలవడం ఎలా? టీవీ పగలగొడితే నేను ప్రదీప్ అన్న చాలా క్లోజ్. నడు మరి వెళ్దాం, నడు నడు వెళ్ళిపోదాం. నా ప్రదీప్ వెయిట్ చేస్తుంటారు. రా రా. ఆగండి మేడం, అసలు ప్రదీప్ అన్నకి ఎన్నో సంబంధాలు వచ్చాయి కానీ మీకోసం క్యాన్సిల్ చేసుకున్నారు తెలుసా? అవునా ఒరే ఒరే పప్పుగా ఎందుకు బ్రేకప్ చెప్పావురా? మీలాంటి అమ్మాయి కోసమే ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. వీడికి అలా అర్థమైందా? నిజంగానా? సరే రానా, ప్రదీప్ డార్లింగ్ దగ్గరికి వెళ్దాం. రానా కోసం వెయిట్ చేసి ఉంటాడేమో. అవునవును, ఇందాక బాయ్ ఫ్రెండ్ ఏడ్చావేంటో. అది తూచి, అది గంట క్రితం. అదేంది వరద బాధితులలో పంది ఉంటదిగా, ఆడు ఆ టైపే. బురదలో, వరదలో కాదమ్మా, బురదలో. బురదలో పంది దొరుకుతుంది, వాడు వీడు ఒకటే. వదిలే, వాడు వీడు. వెళ్దాం రా, మనం ప్రదీప్ దగ్గరికి వెళ్దాం, ప్లీజ్ వెళ్దాం. సరే మేడం. చూసి చూడంగానే నచ్చేసావే, అడిగి అడగకుండా వచ్చేసావే నా మనసులోకి, హో అందంగా దూకి. దూరం దూరం గుంటూ ఏం చేసావే, దారం కట్టి గుండె ఎగరేసావే ఓ చూపుతోటి, హో ఓ నవ్వుతోటి. తొలిసారిగా చిన్ని సరదాలు నీలోను చూశాను, చూస్తుంటే అద్దంలో నన్నేను చూస్తున్నట్టే ఉందిలే. సరే మేడం, నాకు ఒక
హెల్ప్ చేస్తే మీకు ఖచ్చితంగా తీసుకొని వెళ్తాం. నిజమా? ఏం చేయాలి చెప్పు. నీకు అప్పుందా? నాసి రాసి ఇవ్వమంటావా? నీకు బాధలు ఉన్నాయా? నా బంగారం ఇవ్వమంటావా? చెప్పు, ఏమి ఇవ్వమంటావు? ఈ ఫామ్ మీద సంతకం పెట్టండి చాలు. ఏం ఫామ్ రా ఇది? ఇన్సూరెన్స్ ఫామ్ మేడం. నువ్వు ప్రదీప్ పేరు చెప్పి ఇన్సూరెన్స్ పాలసీలు అమ్ముకుంటున్నావా? కాదు మేడం, యాక్చువల్లీ నాదే బిజినెస్, నేను చేస్తే బాగోదని అడిగి ఇచ్చా. నిజం మేడం. ప్రదీప్ అన్న ముందు యాంకరింగ్ చేయక ముందు నాతోనే పాలసీలు అమ్ముకుంటుండే. తెలిసిపోద్దని అని పెట్టే ఇష్టం కింద. ఒక్కసారి కాల్ చేయరా? ఏదో బోల్తా కొట్టేలాగుంది. ఇలా చాలా మంది ఉన్నారమ్మా, నాకు ప్రతి బాధ తెలుసు అని చెప్తున్నారు బయట. అంటే ఇప్పుడు షూటింగ్ లో బిజీ ఉంటారు కదా మేడం. ఏం లే, ఖాళీగా బేవార్స్ బేవార్స్. సూపర్, వెల్ డన్. అండ్ మీలాగే ఇక వీళ్ళు కూడా ఎక్స్ప్రెస్ ఆదా షోకి వచ్చిన స్టూడెంట్సే. మీలో కూడా సూపర్ టాలెంట్ ఉంటుంది డెఫినెట్ గా. సో మీరు మీ ఫ్రెండ్స్ తో కలిసి ఎనీ స్కిట్స్ ఏమైనా ప్రిపేర్ అయితే తప్పకుండా మీరు మా ఎక్స్ప్రెస్ ఆదా షోకి రావచ్చు అండ్ ఈ స్టేజ్ మీద పర్ఫామ్ చేయొచ్చు, ప్రపంచానికి మీ టాలెంట్ చూపించవచ్చు.